నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే అసలు ప్రచారాన్ని వాళ్ళు ఎట్లా చేసుకోవాలో వాళ్ళు వేసే ప్లాన్లు మరి ఏ పార్టీకి అంత సులభంగా అర్థం కావు. అసలు ప్రచారం కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద విభాగం పనిచేస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిని ఒక హీరోయిక్ ఇమేజ్ చూపిస్తూ ఎలా చెయ్యాలి అని ఈ మధ్య చాలా బ్యాచ్ల్ని చాలా సెలబ్రిటీ పేరుతోటి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లని బాగా విస్తృతంగా దించేశారు. ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇంకోటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీళ్ళకి ఆ రాష్ట్రంతో సంబంధం ఉండదు, ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలియవు. ఏదో ప్యాకేజ్ తీసుకోవటం, ఆ ప్యాకేజీ ప్రకారం మాట్లాడటం, దాన్ని వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా ప్రచారం చేయటం ఇది జరుగుతున్నది. నేను ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి ఏదో ప్యాకేజీ తీసుకొని ప్రచారం చేస్తున్నాడని అనను, కానీ వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నాడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన ఎవరో కాదు, సినిమా రంగానికి చెందిన ఒక రచయిత, నిర్మాత, ఏదో 2-3 సినిమాలు కూడా తీసినట్టున్నాడు, దర్శకుడు, దర్శకత్వం వహించిన వ్యక్తి. ఇటువంటి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన పేరు కోన వెంకట్. ఈయన చాలా కథలు, సక్సెస్ఫుల్ సినిమాల కథలు రాశాడు. ఈయన బాపట్ల జిల్లా కర్లపాలెనికి చెందిన వ్యక్తి. ఈయన కర్లపాలెం వెళ్ళాట. అక్కడికి వెళ్తే నాడు నేడులో జగనన్న అద్భుతంగా తీర్చిదిద్దిన ఒక గవర్నమెంట్ స్కూల్ని చూశాట. చాలా అసలు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తూ అసలు నా స్కూల్ ఇంత మారిపోయింది అని చెప్పి ఆయన ఏదో పెట్టాడు, ట్విట్టర్లో, ఎక్స్లో పెట్టాడు ఫొటోస్ అవన్నీ. ఇదంతా కూడా వాళ్ళే ప్లాన్ చేస్తారు, వైసీపీ వాళ్ళే ప్లాన్ చేస్తారు. కోన వెంకట్ అసలు స్కూల్ను చూసి ఆశ్చర్యపోయాడు. అసలు ఇది కదా అభివృద్ధి అంటే అని చెప్పి రకరకాల ప్రచారాలు మొదలుపెట్టేశారు. కోన వెంకట్ మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో కోన వెంకట్కి తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ కోన వెంకట్కి కొన్ని విషయాలు చెప్తాను నేను. వీలైతే కోన వెంకట్ ఈ విషయాలను చూసి వీటి మీద స్పందిస్తే అసలు ఆ స్కూల్కి రంగులు వేయటం, అసలు అంతా అద్భుతంగా కుర్చీలు బల్లలు పెట్టారు అని నేనే ఆశ్చర్యపోయాను అని చెప్పే కోన వెంకట్ మరి ఈ విషయాలు వింటే దీనికి కూడా ఆశ్చర్యపోవాలి. ఆ విషయాలు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం 4709 స్కూళ్ళని మూసేశారు. 4709 స్కూళ్ళని మూసివేశారు. మొత్తం 2045 ఎయిడెడ్ స్కూళ్ళు, ఎయిడెడ్ పాఠశాలల్ని మూసేశారు. ఎయిడెడ్ పాఠశాలలు ఉంటాయి కదా, కొన్ని సంస్థలు నడుపుతూ ఉంటాయి, వాటికి వాళ్ళ టీచర్ల శాలరీలు అవి గవర్నమెంట్ రియంబర్స్ చేస్తూ ఉంటుంది. అటువంటివి 2045 స్కూళ్ళు, ఎయిడెడ్ స్కూళ్ళని మూసివేశారు. ఇదే కాదు, విచిత్రంగా, మరీ విచిత్రంగా ఏంటి అంటే 2600 ప్రైవేటు స్కూళ్ళు మూతపడ్డాయి. కోన వెంకట్ గారు 2600 ప్రైవేట్ స్కూళ్ళు. జనరల్గా గవర్నమెంట్ స్కూళ్ళు మూతపడితే ప్రైవేట్ స్కూళ్ళు అభివృద్ధి చెందాలి కదా. విచిత్రంగా ప్రైవేట్ స్కూళ్ళు కూడా మూతపడ్డాయి. అంత కరోనా కారణంగా మూతపడ్డాయని చెప్తున్నారు, కానీ మరి కరోనా తగ్గిపోయిన తర్వాత తెరవాలి కదా, తెరవలేదే. అంటే ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థ ఎంత కనిష్ట స్థాయికి వెళ్ళిందో మనం చూడాలి. మొత్తం అసలు ఇంకొక విషయం ఏంటి వింటే మనం ఆశ్చర్యపోవాలి. దాదాపుగా 190,000 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్లుగా మిగిలిపోతున్నారు. వాళ్ళు ఫర్దర్గా చదవట్లేదు. ఈ డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గించటానికి గత ప్రభుత్వాలు చాలా స్కీమ్స్ తీసుకొచ్చేవి. విద్యార్థుల్ని ప్రోత్సహించటానికి వాళ్ళకి అందుబాటులో స్కూళ్ళని పెట్టేది. టీచర్లను పంపించి తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని తీసుకొచ్చి స్కూళ్ళల్లో చేర్పించేవాళ్ళు. ఈ డ్రాప్ అవుట్ల సంఖ్య తగ్గించటానికి గత ప్రభుత్వాలు ఎంతో శ్రమ పడితే ఇక్కడ సునాయాసంగా డ్రాప్ అవుట్లని పెంచుతున్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇంతమంది విద్యార్థులు చదువు మధ్యలో బడి వదిలేసి పనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది అక్కడున్న దౌర్భాగ్యం. మొత్తం అసలు ఈ నాడు నేడు ప్రోగ్రాముకు సంబంధించి ఎంత కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి, కానీ దానికి జగనన్న బడిబాట, జగనన్న నాడు నేడు, జగనన్న కథ కమామిషి ఇవన్నీ చాలా చెప్తుంటారు. మొత్తం అసలు ఈ 4 ఏళ్లలో
ఈ నాడు నేడు ప్రోగ్రాంకి 7,295 కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చింది. ఆ డబ్బులన్నీ ఏమైపోయినాయి? రంగులేసేసి కుర్చీలకి బల్లలకి గోడలకి రంగులేసేస్తే అయిపోతుందా? ఇదే కాకుండా సర్వశిక్ష అభియాన్ కింద 8,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇంకా ఎక్కువ ఫండ్స్ వచ్చేవి. కానీ 23-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కాకపోవటం వల్ల, అదేవిధంగా కేంద్రం చెప్పిన నియమ నిబంధనలు పాటించకపోవటం వల్ల దాదాపు 4,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఘనత. నాడు నేడు ఆ బల్లలకి రంగులేసినవి చూసి చాలా ఆశ్చర్యపోయి ఎంతో అసలు ఒక గొప్ప విషయంలాగా చెబుతున్న కోన వెంకట్ ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ తెలుసుకోకపోతే వైసీపీకి ఒక ప్రచార అస్త్రంగా నువ్వు ఉంటావు తప్ప నీకు సమగ్రంగా రాష్ట్ర పరిస్థితి తెలిసిన వ్యక్తిగా నిన్నెవ్వరూ పరిగణించరు. అందువల్ల ఈ సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని వాళ్ళు తెలిసి తెలియని కామెంట్లు పెట్టడం వల్ల వాళ్ళకి నష్టం, సమాజానికి నష్టం. మరిన్ని విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.